ఉంటా. మనకు కూడా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయినట్టు ఉంటుంది కదా అని రాస్తూనే ఉంటాం అన్నట్టు. ఓకే. అట్లా ఇన్ని క్వాలిఫై ఉన్నా మనకు నోటిఫికేషన్ లేక వెనకబడిపోతుంటే వీళ్ళు నిరుద్యోగులు కాదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ క్యాలెండర్‌లో ఎన్ని నోటిఫికేషన్‌లు వచ్చినాయి? ఎన్ని రాలేదు. ఏది ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే ఇప్పటివరకి. మరి 24, 25లో ఏ నోటిఫికేషన్లు వచ్చినాయి? పాత నోటిఫికేషన్లకే వీళ్ళు ఇస్తున్నారు తప్ప మనకు నోటిఫికేషన్స్ ఎక్కడ వచ్చినాయి? ఓకే. అదే కదా మేము అంటే మొత్తుకున్నాం. రీసెంట్‌గా గ్రూప్ 1 అది ఏ ఇయర్‌ది? అది అప్పుడు 22దే అది. 22ది ఇప్పుడు మొన్న 25లో ఇచ్చారు. 25లో 3 ఇయర్స్కి ఇచ్చారు. అంటే 2 టైమ్స్ రద్దయింది. వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు. అప్పుడు ఎగ్జామ్ అవుతుంది, నియామక పత్రాలు ఇచ్చారు. పాత నోటిఫికేషన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఓకే. అంటే మన తెలంగాణలో జస్ట్ అంటే నీకు తెలిసిన దాంట్లో చెప్పు ఎంతమంది నిరుద్యోగులు ఉండొచ్చు? ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు, టీజీపీఎస్సీ బోర్డు చెప్పింది 31 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని. మీరు ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి ఫిబ్రవరి 25 లోపు. ఇప్పటికైతే ప్రజెంట్ 31 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. రిజిస్టర్ అయిన వాళ్ళే, మళ్ళీ రిజిస్టర్ కాని వాళ్ళు, ఇప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళు ఓన్లీ డిగ్రీ పీజీ ఉన్నోళ్ళే రిజిస్టర్ చేసుకుంటున్నారు. అవును. ఇప్పుడు ఇంటర్ బేస్ మీద కూడా ఉంటారు. అవును. ఇంటర్ బేస్ మీద వాళ్ళు ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యి ఉంటుంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఫ్రెష్గా ఇంటర్ అయిపోయిన వాళ్ళు, ఫ్రెష్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఫ్రెష్గా పీజీ అయిపోయిన వాళ్ళు, వీళ్ళు మొత్తం కలిపితే ఒక 5-6 లక్షలు అన్నగారా. కాదు, ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తే ప్రభుత్వాలు ఏడిపోతాయి అసలు? సంకనాకపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని లక్షల మందికి ఇవ్వడం కుదరదని చెప్పేసి వాళ్ళు ఇస్తలేరు. ఇప్పుడు టీజీపీఎస్సీ బోర్డులో ఓటీఆర్ చేసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే కదా. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతమందికి ఇస్తే మేము సంకనాకపోతామని చెప్పేసి వాళ్ళు ఇవ్వట్లే. ఇప్పుడు ఈడ మాకిస్తే మరి ఢిల్లీకి మూటలు ఎట్లా మోసుకపోతాడు? అది ఇబ్బంది కదా. ఇంకొకటి, రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంత తిడతావు అంటే, ఒక దొంగని తిట్టకుండా ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు? దొంగ అని దొంగ చేతికి తాళాలు ఇస్తే ఈరోజు మొత్తం దోచుకోబోతున్నాడు.